క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో బాప్తిస్మిచ్చు యోహాను చేత యేసు ప్రభువారు బాప్తిస్మము పొందుకొనుట అన్న అనుభవాన్ని మనం చూస్తాం. కొద్దిగా జాగ్రత్తగా గమనించుకుంటే యేసు ప్రభువారు బాప్తిస్మిచ్చు యోహాను మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్నారు. అంతకుముందు వారు కలుసుకోలేదు. దీని తర్వాత కూడా కలుసుకున్నట్లుగా మనం ఎక్కడా చూడం. ఎందుకంటే తర్వాత శిష్యుల ద్వారానే వారి యొక్క సమాచారాలు తెలుసుకుంటారు తప్ప డైరెక్ట్గా వారి ఇరువురు కాంటాక్ట్ అయినట్టుగా కూడా మనం చూడం. ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఒక ఆయన గురించి ప్రవచనం చెప్పి ఆయన దేవుని మార్గాన్ని సరళం చేస్తాడు అని చెప్పినప్పుడు సాధారణంగా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, అబ్బో వీళ్ళ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ బీభత్సంగా కలిసి పనిచేస్తారు అని అనుకుంటాం. కానీ ప్రపంచ చరిత్రలో చరిత్ర అని నేను అన్న, కానీ ఆ సమయంలో వారిరువురు కాసేపే కనిపించారు. ఆ తర్వాత ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, ఈయన దారిని నేను వెళ్ళిపోయాడు. కంప్లీట్గా చనిపోయిన తర్వాత కూడా చనిపోయినప్పుడు వారు కలవలేదు. వారి గురించిన సమాచారాలు శిష్యుల ద్వారా మత్తయి సువార్త 11:2లో శిష్యుల ద్వారా తెలుసుకుంటారు తప్ప తర్వాత వారిరువురు కలుసుకుంది లేదు. కాస్త వినటానికి ఇది అనిపించినా దట్స్ హౌ ఇట్ వర్క్స్. ప్రపంచంలో కొంతమంది మనుషులను దేవుడు అలా పరిచయం చేస్తాడు, తర్వాత తీసుకెళ్ళిపోతాడు. వెన్ వీ మీట్ పీపుల్, వీ మీట్ ఫర్ ఎ కాజ్. మనం జనాల్ని కలుస్తున్నామంటే ఒక ఉద్దేశం కలిగి కలుస్తాం. మనం జనాల్ని విడిపోతున్నామంటే ఒక ఉద్దేశంతోనే విడిపోతాం. కలిసినా విడిపోయినా ఎవ్రీథింగ్ హ్యాస్ పర్పస్ అండ్ దే విల్ బికమ్ ఆర్ దే మే షేప్ అవర్ లైఫ్. కొన్నిసార్లు వారు మన జీవితాలను మారుస్తారు. వారి ద్వారా మన జీవితాలు, మన ద్వారా వారి జీవితాలు మారతాయి. ఆ తర్వాత కలవం. అదొక విచిత్రమైన జీవితం. ఫైన్, దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ మార్కు భక్తుడు చక్కగా యేసు ప్రభు వారి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, సో యేసు ప్రభు వారి యొక్క జీపీఎస్ చెప్తున్నాడు, జియోగ్రాఫికల్ ప్లేస్మెంట్ని, ఎక్కడి నుంచి వచ్చాడు అని. ఎందుకు పర్టికులర్గా అట్లా రాయాల్సి వచ్చింది అని అంటే, యోధయేతరులకు ఈ విషయాన్ని తెలియపరచాలి. అందుకని ఒక చిన్న గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనే ఒక చిన్న పట్టణంలో నుంచి యేసు ప్రభువారు వచ్చారు అని యోహాను చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఈ గలిలయ ప్రాంతము ఇశ్రాయేలీలు యెహోషువ కాలంలో దాన్ని సంపాదించుకుంటారు, తమ రాజ్యంలో కలుపుకుంటారు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, 2 రాజ్యాల్లో ఉత్తర రాజ్యంలో ఇది ఉండేది. తర్వాత అసిరియల చేతిలో ఉత్తర రాజ్యం పడిపోయిన తర్వాత
అసిరీయులు ఇశ్రాయేలుని గలిలయలో నుంచి పంపించి అన్యులు అందులో ఉండటం ప్రారంభించారు. సో అన్యులు ఉంటున్న ఆ ప్రాంతంలో నుంచి యేసు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించటం జరిగింది. అందరికీ అనుకోవచ్చు, యేసు ప్రభువారు యూదుడు కదా, యూదా ప్రాంతంలో ఉండాలి, అన్యుల ప్రాంతంలో నుండి ఎందుకు వస్తున్నాడు అన్న ఆలోచన మనకు ఉంటుంది. పైగా యూదులకి కూడా గలిలయ ప్రాంతము లేదా నజరేత్ అంటే కాస్త చులకని భాగమే. యోహాను సువార్త 7:41లో ఆయన ప్రవక్త అనేది మరికొందరు, ఈయన క్రీస్తు అనేది మరికొందరు. ఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనేది. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకొని తెలిసి ఆయన ఎవడనో ఆయన్ను పట్టుకొనలేదు. సో వాళ్ళలో వాళ్ళకే ఏంటి ఈయన అందులో నుంచి వచ్చాడు, బెత్లెహేములో నుండి కదా అని కొంతమంది, ఇంకో కొంతమంది అంటే నజరేతులో నుండి ఏదన్నా మంచిది వచ్చిద్దా అన్నట్టుగా. సో చాలా చులకని భావన. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన నజరేతులో నుంచి లేదా గలిలయల నుండి వస్తాడు అన్నది ప్రవచనం. అదే వాక్యాలు మనలాగే సరిగ్గా చూడరు వాళ్ళు కూడా. సరిగ్గా చూడకపోవటం వల్లనే ఈ దరిద్రాలన్నీ ఉంటాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తాం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. సో యేసు ప్రభు వారి ద్వారా గలిలయ నజరేతు ప్రాంతము మహిమగలదిగా ఎందుకు మారింది? ప్రభువుని బట్టి. ఇది ప్రవచనం, కానీ చాలామందికి అది తెలీదు. అలాగే యోర్దాను గురించిన ప్రవచనం కూడా ఉంది. బాప్తిస్మిచ్చే యోహాను అదే అంటున్నాడు, గలిలయలో నుండి వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొందాడు అన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అందరికీ ఉండే డౌటు, నాకు చాలాసార్లు డౌట్ ఉండే, కానీ వాక్యం అనుభవంలోకి వెళ్తుండ కొద్దీ కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. యేసు ప్రభువారు ఏ పాపం ఎరగని వాడు కదా, బాప్తిసం ఎందుకని? అందులో ఈ బాప్తిసం ఇచ్చే యోహాను లోకాసు వార్తలో చూస్తే 3వ అధ్యాయంలో సర్పసంతానమా మిమ్మల్ని బాప్తిసం పొందుకోమని బుద్ధి చెప్పిన వాడెవడు అని బాప్తిసం విషయంలో బాప్తిసం తీసుకోవటానికి వచ్చిన వాళ్ళని హార్ష్గా మాట్లాడాడు. చాలా చులకన నేను అనే కన్నా చాలా హార్ష్గా, చాలా కఠినంగా మాట్లాడాడు. ఇప్పుడేమో యేసు ప్రభు వారు వచ్చి బాప్తిసం నాకు ఇయ్యి అన్నప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్. పరిశీలును శాస్త్రులను సర్పసంతానం అంటున్నాడు బాప్తిసం తీసుకోవటానికి వస్తే. మరి ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవటానికి వచ్చాడు, మరి ఏమవ్వాలి? అక్కడ పెద్ద జట్కా తగిలింది. ఎవరికి? మార్కుకి, బాప్తిసం ఇచ్చే యోహానికి. మార్కు సువార్తలో దాని గురించిన ప్రస్తావన చేయలేదు, కానీ మత్తయి సువార్తలో మనం చూస్తాం చాలా రెసిస్ట్ చేస్తాడు మత్తయ్య. బాప్తిసం ఇచ్చే యోహాను నేను ఎవనో అన్నట్టుగా చాలా రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మ పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. సో నివారింపజూచెను అనే గ్రీక్ పదం ఏంటంటే డియోకోలియన్ అనగా ప్రజెంట్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే
కీప్ ఆన్. వద్దయ్యా! అయ్యా ప్లీజ్ అయ్యా! ప్లీజ్ నేనివ్వనయ్యా! నేనివ్వనయ్యా! అంటే చాలా అభ్యంతర పెట్టాడు బాప్తీసం ఇచ్చే యోహాను. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఆయనకి నేను బాప్తీసం ఇచ్చటం ఏంటి? ఆయన దేవుడు కుమారుడైతే దేవుని కుమారుడు పాపం లేనివాడు. పాపం లేని వాడికి బాప్తీసం ఏంటి? మరి ఈళ్ళకిచ్చేది పాపం ఉన్నవాళ్ళు. అందుకని నేను ఈళ్ళకి బాప్తీసం ఇస్తున్నా. ఈయనకిచ్చానంటే ఒకటి పాపం లేనివాడు. పాపస్తుడని నేను ఎలా చెప్పగలను? రెండోది నేను సర్పసంతానం అన్నాను. మరి ఈయన? అదే కదా! ఈ టెన్షన్, కేయాస్‌లో ఉన్నప్పుడు యేసు ప్రభువారు చక్కగా సమాధానం 15వ వచనంలో చెప్తాడు. ఏమనంటే, యేసు ఇప్పటికి కానిమ్ము, నీవు నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు తగినే ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనక అతడు అలాగూ కానిచ్చాను. ప్రస్తుతానికి కానివయ్యా, నీతి యావత్తు జరుగులాగానే అలా కానివ్వు అనగానే ఇంక చేసేది ఏం లేక చేసాడు. ఇక్కడ నేను 2 విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర యేసు ప్రభువారు బాప్తీసం తీసుకోవటానికి గల కారణాలు 2. ఒకటి, ఏ పాపము లేనివాడు బాప్తీసం తీసుకుంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, డౌన్ ది లైన్ ఫ్యూచర్‌లో యేసు ప్రభువారు మనందరి కొరకు పాపిగా మారబోతున్నాడు. మరి పాపిగా మారిన ఆయనకి బాప్తీసం అనుభవం అవసరమే. అందుకే దాని గుండా వెళ్ళాడు అని ఆర్‌సి స్ప్రౌల్ అనే ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు. యేసు ప్రభువారు బాప్తీసం అనుభవం గుండా వెళ్ళిన దానికి గల కారణం, ఆయన కూడా పాపిగా మారబోతున్నాడు. ఆయన్ని దేవుడు మానవాళి పాపమంతా తీసుకెళ్ళి ఆయన మీద వేస్తున్నాడు. పాపము కడుక్కోవాలంటే బాప్తీసం అనుభవంలోనికి వెళ్ళాలి. అది ముందుగానే జరిగింది. అందుకే ఆయన బాప్తీసం తీసుకున్నారు. రెండోది, రాజుని అభిషేకించేటప్పుడు కొన్ని శుద్ధీకరణాలు జరుగుతాయి. సో, బాప్తీసం అన్నది నేను దేవుణ్ణి, యేసు ప్రభువారిని రాజుగా డిక్లేర్ చేస్తున్నట్టుగా, దేవునిగా డిక్లేర్ చేస్తున్నట్టుగా నేను భావిస్తాను. అందుకే ఆకాశం నుండి పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు దిగుడు వచ్చి, ఇతడు నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానన్న డిక్లరేషన్ బాప్తీసం తర్వాత వచ్చింది. కాబట్టి ఆ డిక్లరేషన్ కోసం నీతి యావత్తు అలా జరిగిన నిమిత్తము యేసు ప్రభువారు బాప్తీసం అనుభవంలోకి వెళ్ళారు. ఇది 9వ వచనంలో ఉన్న సారాంశం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.